హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ మూవీ సైక్ సిద్ధార్థ. ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours ఉంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, సిద్ధార్థ్ అలియాస్ నందు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. తన బిజినెస్ పార్ట్నర్ తనని బిజినెస్లో మోసం చేసి, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ కూడా తనని మోసం చేసి, బిజినెస్ పార్ట్నర్ అయిన మసూర్తోనే వెళ్ళిపోతుంది. ఇంకొక సైడ్ హీరోయిన్ తన హస్బెండ్తో చేయలేక తన పిల్లోడిని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు లైఫ్లో తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్ట్స్ కానీ, స్టోరీ కూడా ఏమంత బాలేదు. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ కానీ, ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. హీరో అయిన నందు తన సైక్ క్యారెక్టర్ చేసాడో లేదో కానీ, మూవీ చూసిన తర్వాత మనమైతే సైక్ అయిపోతాం. నాకైతే మూవీ చూస్తున్నంతసేపు చాలా బోరింగ్ అనిపించింది. ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయిన ఫీల్ అయితే రాలేదు. హీరో సైక్ అవ్వటం, నెక్స్ట్ హీరోయిన్‌తో లవ్, ఎమోషనల్‌గా కానీ ఏ విధంగా కూడా కనెక్ట్ అవ్వలేం. మెయిన్‌గా హీరో ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సైక్‌లా బిహేవ్ చేసి, సెకండ్ హాఫ్‌లో లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ వచ్చిందని హీరోయిన్‌తో లవ్ స్టోరీ. ఆ సీన్స్ నాకైతే ఎక్కలేదు. ఆ స్టోరీ డిజైనింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా ఫ్లాట్ అండ్ డ్రాగ్ అనిపించాయి. మెయిన్ ప్లస్ అయితే రన్ టైమ్ చాలా తక్కువ. స్టోరీతో పాటు వచ్చే ఒక సాంగ్ ఉంటది. దానికి మించి సాంగ్స్ కానీ ఏవేవో పెట్టేసి రన్ టైమ్ ఎక్కువ చేయకుండా మంచి పని చేశారు. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే హీరో, హీరోయిన్ ఇద్దరూ డీసెంట్‌గా చేశారు. మెయిన్‌గా హీరో అయిన నందు పెర్ఫార్మన్స్ బాగా చేశాడు. మూవీలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే పడింది. ప్రపంచానికి తను ఎంత మంచి ఆర్టిస్టో, తన మూవీ కెరియర్‌ని హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని కసైతే ఈ మూవీలో కనిపించింది. ఫ్యామిలీతో అయితే చూడలేము. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ మూవీ నాకైతే నచ్చలేదు. డిసప్పాయింట్ చేసింది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.